తెలుసుకోండి, మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి. రండి రండి, మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి. మధ్యాహ్నం అయిపోయింది, కానీ ఎవరూ తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి రాలేదు. కమలేష్ అప్పుడే ఇంటికి వెళ్దామని లేచాడు. అప్పుడు అన్నయ్య ఆగండి అన్నయ్య, ఆగండి. నా భర్త నాకు తీసిచ్చిన విలువైన ఉంగరాన్ని నేను పోగొట్టుకున్నాను. అది ఎక్కడ పోయిందో మీరు చెప్పగలరా? నేనెలా చెప్పగలను? నేనే కదా దాన్ని చెప్పాలి. ఈ దాయాలతో ఏదో ఒక కథలు చెప్పండి. ఆ తర్వాత కమలేష్ పాచికలు వేస్తాడు. ఈ విమలావతి నన్ను బాగా ఇరికిచ్చేసింది. ఈ దాయాలను చూసి నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది అగ్గిపెట్టి డబ్బాలాగా ఉంది. అగ్గిపెట్టా? అవునవును, అగ్గిపెట్టే. అగ్గిపెట్టే నాకు గుర్తుకొచ్చింది. నేనే ఎవరికి తెలియకుండా అగ్గిపెట్టెలో వేసి బీరువాలో దాచుంచాను. మీకు కృతజ్ఞతలు అన్నయ్య. ఇదిగోండి అన్నయ్య, నేను మీకు ఇచ్చే బహుమతిని తీసుకోండి. చూసారా, ఒక నెల పాటు ఆ పెన్ను పట్టుకుని మీరు రాసినా సరే ఇంత డబ్బు మీరు సంపాదించి ఉండరు. ఆ డబ్బుని ఒకే రోజు సంపాదించేశారు. ఏంటి, దొంగతనం జరిగిందా? ఇది దొంగతనం వల్ల జరిగిన గందరగోళం. ఎవరో రాజభవనం నుండి వజ్ర వైడూర్యాలతో నిండిన మొత్తం 40 పెట్టెలను దొంగతనం చేశారు. రాజభవనంలోని జ్యోతిష్యుడు కూడా దొంగని కనిపెట్టలేకపోయాడు. నాకు కాస్త సమయం కావాలి మహారాజా గారు. ఎవరయ్యా మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వీడే ఆ యువకుడు మహారాజా. మీరు భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేసి చెప్తున్నారని విన్నాను. సరే చెప్పండి, అంతఃపురంలో దొంగతనం చేసిందెవరో గుర్తుంచుకోండి. మీ అంచనా గనక తప్పైతే మిమ్మల్ని నేను బందీఖానాలో బంధిస్తాను. పాపం కమలేష్ మంచం నిలబడిపోయింది. అతను అసలు జ్యోతిష్యుడే కాదు. మోంగే, వాడు నిజంగానే మహారాజు గారికి మన ఉన్న చోటుని చెప్పేశాడంటే. ఆ దొంగలు కలిసి ఒక నిర్ణయానికొచ్చారు. అదేంటంటే కమలేష్ ఇంటిని ఓ కంట కనిపెట్టాలి. ముందు ఒకటే, ఇది అయిపోయింది. ఈ రోజు రెండో కథ కూడా ముగిసిందండి. ఆ మరుసటి నాడు రాత్రి దొంగల నాయకుడు తనే నిజాన్ని తెలుసుకోవాలని స్వయంగా వచ్చాడు. అద్భుతం విమల, ఇప్పుడు మూడో లడ్డు కథ కూడా అయిపోయింది. చూసావా మోంగే, వీడికి ఎంత తెలివి ఉందో. మనలాంటి చిన్న చిన్న దొంగలు వీడి కాలి గోటికి సమానం. రేపు నేను మహారాజుకి నిజమంతా చెప్పేస్తాను. దొంగలేమో మహారాజు గారికి వాళ్ళు తాము ఉన్న చోటు చెప్తారని అనుకున్నారు. అయ్యా క్షమించేయండి అయ్యా, ఏదో తెలియకుండా తప్పు చేసేసాము. దయచేసి మహారాజు దగ్గర ఏది చెప్పేదయ్యా. If you like this video, subscribe to our channel Murthy Media.